ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేసేందుకు దానం నాగేందర్ ఒక రకంగా డిసైడ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా అక్టోబర్ 31 లోపు ఖచ్చితంగా దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని ఇటు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ముందుగానే తనపై అనర్హత వేటు పడకుండా జాగ్రత్త పడుతున్నారంటే దానం నాగేందర్ ముందుగానే రిజైన్ చేసేసి బరిలోకి దిగాలి అనేటువంటి ఒక బైపోల్కు వచ్చేసే విధంగా ఆయన ఒక రాజకీయ చతురత ప్రదర్శిస్తుండడం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎందుకంటే ఇతను ఒక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా చూడొచ్చు. సో బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్కి వచ్చారో అవిన వెంటనే ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భం. సో ఆయన ఖచ్చితంగా ఫిరాయింపు జరిగినట్లుగా ఉన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఆధారాలతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టు మెట్లెక్కడం, వెంటనే సుప్రీంకోర్టు కూడా ఇక్కడ స్పీకర్కి నోటీసులు కూడా జారీ చేయడం, ఆ నోటీసులు అక్టోబర్ 31లోగా దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని ఉండడంతో ఖచ్చితంగా ఇప్పుడు దానం నాగేందర్ స్పీకర్ తనపై నిర్ణయం తీసుకోక ముందే ఖచ్చితంగా తన రిజైన్ పత్రాన్ని స్పీకర్ ఫార్మేట్లో ఇప్పుడు ఇచ్చే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నారట. సో ఈ క్రమంలో ఖచ్చితంగా దానం చేసినటువంటి ఈ చర్యతో ఖచ్చితంగా ఈ యొక్క ఖైరతాబాద్కి సంబంధించి ఒక బైపోల్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందన్నట్లుగా తెలుస్తోంది. సో ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు దానం రెడీ, అనర్హత వేటు పడకుండా దానం రాజీనామా, స్పీకర్ నిర్ణయం కంటే ముందే పదవికి గుడ్ బై, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినటువంటి దానం బీఆర్ఎస్కు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసినటువంటి దానం అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాలన్నటువంటి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా దానం సంకేతాలు ఇస్తున్నారు. జూబ్లీ హిల్స్లో పోటీ చేయాలని దానం నిర్ణయించారా? దానం నిర్ణయానికి నో చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానంతో పాటు కడియం కూడా రాజీనామా చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కు చేరువైనటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఈ మేరకి చర్యలు తీసుకోవాలంటూ కూడా నిర్దేశిస్తూ అసెంబ్లీ కార్యదర్శికి సూచనలు కూడా చేసింది. ఫలితంగా స్పీకర్ ఈ 10 మందికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయడం కంటే ఆయనతో రాజీనామా చేయించడమే బెటర్ అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. దానం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని బలమైన ఆధారాలున్నాయి. 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాగేందర్ కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో స్పీకర్ ఆయనపై వేటు వేస్తారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానంతో రాజీనామా చేయించేందుకు ఏఐసీసీ నేతలు సైతం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలా చేయించకపోతే మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కూడా కాంగ్రెస్ అధిష్టానానికి న్యాయ నిపుణులు సూచించినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మందిపై కూడా అక్టోబర్ 31 తేదీలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కి గడువు సైతం ఇచ్చింది. దీనిపై అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్ వాంగ్మూలం తీసుకుంటున్నారు. త్వరలోనే ప్రత్యక్ష విచారణ కూడా చేపట్టాలని భావిస్తున్నారట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా దానం నాగేందర్ తన సన్నిహితులకు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచేందుకు ఇక ఎప్పటి నుంచే కలిసి ప్లాన్ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకుంటున్నటువంటి స్పీకర్ త్వరలోనే దానం నాగేందర్ను సైతం పిలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ సమయంలోనే దానం తన రాజీనామా అంశాన్ని స్పీకర్కు వివరించి లేఖ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోరుతారని ప్రచారం కూడా జరుగుతోందట. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి దానం నాగేందర్ అలాగే తన కుమార్తె కోసం కాంగ్రెస్కు అనుకూల ప్రచారం చేసినటువంటి కడియం శ్రీహరి కూడా ఇప్పుడు తమ పదవులకి రాజీనామా చేయనున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతోంది. న్యాయ నిపుణుల సూచనల మేరకు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలని డిసైడ్ అయినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దానం నాగేందర్ ఒక దశలో తన పదవికి రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా భావించారు. అయితే అందుకు సీఎం రేవంత్ అంగీకరించలేదు. మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో వారు ఇచ్చినటువంటి సమాధానాలతో స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దానం కడియం విషయంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఇద్దరు రాజీనామా తప్పదనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ఇద్దరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తోంది. మరొక వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదని తేలిపోవడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ విచారణ చేపట్టడానికి ముందే రాజీనామా చేస్తారని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం కూడా జరుగుతోంది. వాస్తవానికి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణలు స్పీకర్కు చేరగా దానం కడియం మాత్రం ఇవ్వలేదు. గత ఏడాది జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేయగా
కడియం శ్రీహరి ఏకంగా తన సొంత కూతురికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నటువంటి సంగతి తెలిసిందే. దీంతో తాము ఎలాగూ ప్రత్యక్షంగా దొరికిపోయామన్నటువంటి భావనలో వారిద్దరూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా మరో 1-2 రోజుల్లోనే రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరొక వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 29 నుంచి ప్రత్యక్ష విచారణ చేపట్టబోతున్నారట. పార్టీ ఫిరాయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇదివరకే నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నెల 2వ తేదీలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్కు లిఖితపూర్వకంగా సమాధానాలు కూడా ఇవ్వాల్సి ఉండగా వారు మరో 10 రోజులు గడువు కావాలని కూడా కోరారు. ఆ గడువు కూడా ముగిసిపోయింది. ఇదిలా ఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాళీ యాదయ్య, అరికిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇప్పటికే స్పీకర్ ప్రసాద్ కుమార్తో సమావేశమయ్యారు. తనకు వివరణ ఇచ్చేందుకు తనకు ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాల్సిందిగా ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను కోరినట్లుగా తెలుస్తోంది. కాళీ యాదయ్య, గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇదివరకు కూడా వివరణ ఇచ్చినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. ఇక తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్ స్పీకర్కు గత ఏడాది ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ కనీసం వారికి నోటీస్ కూడా ఇవ్వకుండా జాప్యం చేశారని ఇటు బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి విషయం తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానం 3 నెలల్లోగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని స్పీకర్కి సూచించింది. ఇదిలా ఉండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే నెల 6వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లనున్నందున ఈ నెల 29 నుంచి ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని కూడా భావిస్తున్నారట. సో విచారణ ప్రారంభించినట్లయితే కోర్టు నుంచి సమస్య ఉండబోదని ఆయన భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కలిసి చర్చలు కూడా జరిపారట. పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్లు అవుతుందా అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాము పార్టీ ఫిరాయించలేదని కేవలం నియోజకవర్గంలోని సమస్యలు చెప్పేందుకే ముఖ్యమంత్రిని కలిశామని వారంతా కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన రుజువు అని బీఆర్ఎస్ అయితే అంటోంది. అయితే పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇస్తారు కాబట్టి ఆ విధంగా తనకు ఆ పదవి లభించిందే తప్ప తాను పార్టీ ఫిరాయించలేదని గాంధీ స్పీకర్కి అందజేసినటువంటి లిఖితపూర్వక సమాధానంలో కూడా వివరించుకున్నటువంటి సందర్భం మనకందరికీ తెలిసిందే. ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే కనుక ఈ నెలాఖరు వరకు కూడా ఆయన గడువు కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చూశారు. ఆయన పార్టీ ఫిరాయించారు అనడానికి ఇది స్పష్టమైన ఉదాహరణని ఇటు బీఆర్ఎస్ వాదిస్తోంది. మిగతా ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి ఖర్చుల నిమిత్తం చెల్లిస్తున్నామని వివరణ సైతం ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తానికి విచారణను వేగవంతం చేయాలని స్పీకర్ ఒక క్లారిటీకి వచ్చేశారు. ఎందుకంటే వచ్చే నెలలో ఖచ్చితంగా ఆయన విదేశీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెలాఖరులోపే ఖచ్చితంగా నేరుగా వారితో సమావేశమై ఖచ్చితంగా వివరణ కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో స్పీకర్తో సమావేశం కావడం కూడా ఇప్పుడు సర్వత్రా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.